మనం అనుకుంటాము ప్రొక్రాస్టినేట్, వాయిదా వేస్తూ ఉంటాము. వాయిదా వేస్తూ తర్వాత చేద్దాంలే. దేవా నేను అలసిపోయానయ్యా, దేవా నా వల్ల ఈరోజు అవ్వదయ్యా, అర్థం చేసుకో తండ్రి ప్లీజ్ అని నిద్రపోతాం, పడుకుని పోతాం. కానీ మనం ఆ ప్రొక్రాస్టినేషన్ చేసిన వాయిదా వేయటం వల్ల అపవాది వాడి గుంపుతో సహా మన ఇంటికి దూసుకొని వచ్చేస్తున్నాడు, చొరపడుతున్నాడని మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాయిదా వేస్తున్నాం. దేవుడు అంటున్నాడు ఈ రోజే పెరిగివే, ఈ రోజే ఇది చేస్తే తర్వాత దాన్ని బట్టి మీరు సంతోషిస్తారంట. ఈ రోజు తప్పైంది చేస్తే దాన్ని బట్టి మనకి నిరాశ, రిగ్రెట్స్ లైఫ్ లో చేయండి. అప్పుడు ఇంకా ఇంకా విశాలపరుస్తాడు, ఇంకా ఇంకా మన అండర్స్టాండింగ్ దయచేస్తాడు దేవుడు. వచ్చును ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును, అవి నీ మీదను నీ ఇండ్లలోను ఉండకుండా చంపబడినట్లును, నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడగగా అతడు రేపే అనెను. చేస్తాను అన్నాడు మోషే. ఎప్పుడు చేయమంటావు అని అంటే ఆయన ఏమంటున్నాడంట, గట్టిగా చెప్పండి, రేపే అనెను. గట్టిగా చెప్పండి.